దయచేసి అందరం కూర్చుందాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని మహాకృప ద్వారా మరొకసారి మనందరం కూడా ఏ రీతిగా ఆయన పరిశుద్ధమైనటువంటి సన్నిధానంలో మరలా ఆయన యొక్క పాదముల చెంత చేరి ప్రభునామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి ప్రభువారు మరొక చక్కని తరుణాన్ని, సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవదేవునికి నిండు కృతజ్ఞతా వందనాలు దేవునికి తెలియజేస్తూ ఉన్నాను. గత వారంలో మనము పునరుత్థానం యొక్క శక్తిని గురించి మనం ధ్యానం చేశాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమి మీద మానవుడిగా ఆయన జీవించి 33.5 సంవత్సరాలు ఉన్నతమైనటువంటి పరిచర్య చేసి ప్రతి మానవాళ్ళందరి కొరకు ఆయన రాత్రంతా కూడా ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత లేఖనాల ప్రకారం ఆయన సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున ఆయన పునరుత్థానుడుగా తిరిగి లేవటం మనం చూస్తాం. ఆయన పునరుత్థానుడుగా తిరిగి లేచాడు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలు కూడా ఆ పునరుద్ధానపు శక్తిని వారు కలిగి ఉంటారు అనేటువంటి విషయాలు గత వారంలో మనము ధ్యానం చేసాం. అయితే ఈరోజు మనము ధ్యానం చేసేటువంటి మరొక శ్రేష్టమైనటువంటి వర్తమానం ఏంటంటే, ఆ పునరుద్ధానములు ఎవరైతే పాలు కలిగినటువంటి వారుగా ఉంటారో వారు ధన్యులు, వారు పరిశుద్ధులై ఉందురు అనేటువంటి ఆ అద్భుతమైనటువంటి వాక్యాన్ని అపోస్తలుడు పరిశుద్ధుడైనటువంటి యోహాను ఆ సంఘములో ప్రభువు చేత పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉండడం ప్రియులారా మనం చూస్తాం. ఈరోజు ఆ మాటలు మనము ధ్యానం చేద్దాం. దయచేసి చూడండి దేవుని వాక్య భాగంలో నుంచి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను, పరిశుద్ధులనై ఉందురు, ఇచ్చి వారి మీద రెండవ మరణములకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయగలరు. చిన్న ప్రార్థన చేసుకుని మాటలు ధ్యానం చేద్దాం. మహాగణుడైన మా తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి నీ పాదముల చెంత చేరి మీ నామాన్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి కృపించినందుకు వందనాలు. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, ఆరాధన ద్వారా మహిమ పొందినందుకే స్తోత్రాలు. తిరిగి నాయన ఉదయకాల నీ వాక్యాలను ప్రభు ధ్యానిస్తుండగా విదాసులను ప్రభు నిశ్రుతను దాచుకోండి, మీ హస్తంతో ముట్టండి, నోటిని బోరుగా వాడుకోండి. నాకు మాకు అందరికి కావలసిన వర్తమానం దయచేయండి. ఈ పాదాలకి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య శక్తి గల నామమున అడిగిస్తునించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు అపోస్తలుడును పరిశుద్ధుడైనటువంటి యోహాను ఈ గొప్ప విషయాలు ఆయన అపోస్తలులందరికీ, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇందులో మనము తెలుసుకోవాల్సినటువంటి గొప్ప సత్యం ఏంటంటే, పునరుత్థానములో ఎవరైతే పాలు పంపులు కలిగి ఉంటారో
వారు ధన్యులను, వారు పరిశుద్ధులుగా ఉంటారు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకుని యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అనేటువంటి ఆ అద్భుతమైనటువంటి విషయాలు యోహాను భక్తుడు తెలియజేస్తూ ఉన్నారు. ఈ మాటలు యోహాను ఎక్కడి నుండి వ్రాశాడు అంటే, పాత్మసు దీవుల్లో ఉన్నప్పుడు. ఆయన ఎందుకు పాత్మసు దీవులకు వెళ్ళాడు అంటే, ఆనాటి రోమా ప్రభుత్వం ఆయనను సువార్త చేయకుండా, సువార్త ఆపాలని ఆయన ఎన్నో విధాలుగా చంపడానికి ప్రయత్నాలు చేశారు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఆయన చనిపోలేదు. చివరికి వాళ్ళు విసిగి చెంది ఏం చేశారంటే, ఇతను చంపడం మన వల్ల కాదు, ఇతను తీసుకుని వెళ్ళి పాత్మసు దీవుల్లో పడవేద్దామని ప్రియులారా ఆ సముద్రానికి మధ్యలో ఉన్నటువంటి పాత్మస్ అనేటువంటి దీవుల్లో తీసుకుని వెళ్ళి పడేశారు. అక్కడ ఒకవేళ ఆయన పడేస్తే ఆ దీవుల్లో రకరకాల భయంకర సర్పాలు ఉంటే కనుక ఆ సర్పాల ద్వారా చనిపోతాడేమో, ఆహారం లేకుండా చనిపోతాడేమో, నీళ్లు లేకుండా చనిపోతాడేమో, ఆయన ఏదైనా సరే మరణము అవుతాడు అనేటువంటి ఉద్దేశంతో పాత్మసు దీవుల్లో యోహానుని పడేశారు. అయితే ప్రభు యొక్క కృప ఏంటంటే, ఆ పాత్మసు దీవుల్లో కూడా దేవుడు ఆయన ప్రత్యక్షమై ఈ ప్రకటన గ్రంథాన్ని రాయటానికి యోహానుకి దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఈ ప్రకటన గ్రంథము సుమారు క్రీస్తు శకము 95వ సంవత్సరము నుండి 97వ సంవత్సరంలో ఈ ప్రకటన గ్రంథము రాయటం మనం చూస్తాం. ఈ ప్రకటన గ్రంథం ఎవరి కొరకు రాయబడి ఉంది అంటే, 7 సంఘాల కొరకు రాయబడి ఉంది. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలందరికీ కూడా ఈ ప్రకటన గ్రంథము రాయబడి ఉంది. దీన్ని వర్తమాన భూత భవిష్యత్తు కాలములను తెలియచేసే గ్రంథం అని ఈ ప్రకటన గ్రంథాన్ని పిలుస్తూ ఉంటారు. కనుక ప్రియులారా, ఈ యోహానుకి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే, వర్తమాన భూత భవిష్యత్తు కాలాలు అనగా జరిగిపోయినటువంటి కాలాల్లో ఉన్న సంగతులు, ప్రస్తుతం జరిగేటువంటి సంగతులు, ఇక ముందు జరగబోయేటువంటి సంగతుల గురించే దేవుడు యోహానుకి తెలియచేశాడు. ఈ యోహాను ఆ పాత్మసు దీవుల్లో ఉండి ఈ ప్రకటన గ్రంథాన్ని ఆయన ఆత్మావశము చేత ఆయన వ్రాయబడినట్లుగా మనం చూసుకుంటాం. అయితే ఎవరు యోహాను అనేటువంటిది మనం తెలుసుకుంటే, జబదయి కుమారుల్లో ఉన్నటువంటి ఆ కుమారుడు యోహాను. జబదయికి 2 కుమారులు ఉన్నట్లుగా మనం చూస్తాం. మొదటి వాడు యాకోబు, రెండవ కుమారుడు యోహాను. అయితే యాకోబు ఆయన ఖడ్గము చేత చంపబడి ఉంటాడు. దేవుని కొరకు హతసాక్షిగా మారబడ్డాడు. ఆ తర్వాత యోహాను మాత్రము ఈ పాత్మసు దేవుల్లో ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షమై ఈ ప్రకటన గ్రంథాన్ని ఆయన చేత రాయించాడు. ఆ ఆధిక్యత యోహానుకి కలిగింది. ఈ యొక్క యోహాను యాకోబు దేవుడితో అనగా ప్రభుతో ఎక్కువగా దగ్గరగా ఉండేటువంటి సందర్భాలు చాలా చోట్ల మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు కానీ, లేక ఏదైనా ఇంటికి వెళ్ళి స్వస్థపరిచేటువంటి ఆ పని చేయడానికి వెళ్ళినప్పుడు కానీ, అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి
సమయాలలో ప్రభువారు ముగ్గురు వ్యక్తులను ప్రభుతో తీసుకుని వెళ్ళేవారు. ఆ ముగ్గురు ఎవరంటే, ఒక వ్యక్తి పేతురు, మరొక వ్యక్తి యాకోబు, మరొక వ్యక్తి యోహాను. ఈ యాకోబు యోహాను జబదయి కుమారులు. అయితే వీళ్ళ ముగ్గురులో ప్రభువారు ఎక్కువగా ప్రేమించేటువంటి వ్యక్తి ఎవరంటే యోహాను. యోహాను ప్రభువుని ఎక్కువగా ప్రేమించేవాడు. ప్రభువు కూడా యోహానును ఎక్కువగా ప్రేమించాడు. అది మనం యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనంలో ఆ విషయాలు ఉంటాయి. ఇప్పుడు చదవటానికి టైం లేదు, కానీ తర్వాత మీరు ఆ విషయాలు మీరు చదువుకుంటే అక్కడ మనం చూస్తాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరైతే ఈ యోహాను, అపోస్తలుడైనటువంటి యోహాను. అందుకే కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం, ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు ఆయన ప్రాణం పోయేటువంటి ఆ సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క తల్లిని ప్రభువారు ఏం చేశారంటే యోహానికి అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత యోహానుతో కూడా ప్రభువారు మాట్లాడతాడు. ఏమని? ఇదిగో నీ తల్లి. కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు యోహాను ప్రభువును ప్రేమించినటువంటి శిష్యుడు. ప్రభు కూడా యోహానును ప్రేమించినటువంటి శిష్యుడిగా ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ యొక్క గొప్ప భాగ్యము యోహానికి ఇచ్చినట్లుగా మనం చూస్తాము. అయితే దీనిలో నేను కొన్ని విషయాలు మీతో నేను ఈరోజు పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇక్కడ మనము చదువుతున్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ప్రభువారు యోహానికి ఇచ్చినటువంటి గొప్ప సందేశం ఏంటంటే, మనం ఇంతకుముందు చదువుకున్నటువంటి మాటలు ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 6వ వచనం, ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులైయుందురు, ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. చాలు, ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు అంటే ఇక్కడ ఒక మాట మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మానవునికి రెండు మరణాలు ఉన్నాయి అనేటువంటిది మన యువతి కాలం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి రెండు మరణాలు? చాలా మందికి సహజంగా ఏం తెలుసాయంటే, మానవునికి ఒకే మరణం ఉంది అనుకుంటారు. అదేంటంటే ఈ శరీర సంబంధమైనటువంటి మరణం. శరీర సంబంధమైన మరణం అందరికీ వస్తుంది. ధనికులు చనిపోతారు, దరిద్రులు చనిపోతారు, జ్ఞానం లేనివాడు చనిపోతారు, జ్ఞానం ఉన్నవాడు చనిపోతారు, అధికారం ఉన్నవాడు చనిపోతారు, ఏమీ లేనటువంటి అనాథులు చనిపోతారు. కనుక శరీర సంబంధమైనటువంటి మరణం అది అందరికీ ప్రాప్తిస్తుంది, అందరికీ వస్తుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ప్రభువులో ఉన్నవారు చనిపోతారు, ప్రభువులో లేనివారు చనిపోతారు. రక్షణ ఉన్నవాడు చనిపోతాడు, రక్షణ పొందనివాడు చనిపోతాడు. మరణం అనేటువంటిది అందరికీ ఉంది. అయితే ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, పునరుత్థానంలో పాలుగలిగిన వారికి మాత్రం రెండవ మరణం లేదు అనేటువంటి మాట ఇక్కడ చాలా చక్కని మాట
మాట మనం చూస్తాం. అంటే రెండవ మరణం కూడా ఉంది. ఏంటి రెండవ మరణం అంటే? ఇది ఆత్మకు రెండవ మరణం. ఈ ఆత్మ కూడా రెండవసారి మరణించేటువంటి అవకాశం, అగ్నిలో కాలేటువంటి అవకాశం. ఉదాహరణగా మనకు తెలియాలంటే ధనవంతుడు లాజరు యొక్క సందర్భాన్ని మనం చూస్తాం. లూకా సువార్త 16వ అధ్యాయం అక్కడ 19వ వచనం నుంచి కూడా మనం చదివితే అక్కడ ధనవంతుడు లాజరు అనేటువంటి వ్యక్తులు ఉంటారు. ఈ ధనవంతుడు బహుగా సుఖపడుతూ ఉండేవాడు. సన్నని ఓదా రంగు వస్త్రాలు వేసుకుని ఏ రోజు కూడా ఏది కూడా కొదువు లేకుండా ఉండేవాడు. అనేక సంవత్సరాలకు సరిపడినటువంటి ఆహారం ఆయనకు ఉంది. ఆ ఇంటి వాకిటే ఒక వ్యక్తి పడి ఉండేవాడు. ఆయన పేరు లాజరు. ఈ లాజరు ధనవంతుడు కాదు, దరిద్రుడు అని రాయబడి ఉంది. దరిద్రుడే కానీ అతడు క్రీస్తు రక్తమును కడగబడి క్రీస్తు కొరకు గొప్ప నిరీక్షణ కలిగిన వాడు ఉన్నాడు. ఏంట నిరీక్షణ? నేను చనిపోతే నా ప్రభు వారు నాకు పరలోకాన్ని ఇస్తారు అనేటువంటి గొప్ప నిరీక్షణ. దరిద్రతల గురించి ఆయన బాధపడలేదు. ఆయనకు వచ్చిన కురుపుల గురించి ఆయన బాధపడలేదు. అయ్యో నాకు తినడానికి ఏమీ లేదండి అని ఎప్పుడు కూడా ఆయన బాధపడలేదు. ఆ ధనవంతుడు తిని పడవేసినటువంటి ఆ ఇస్రాకులలో ఆ ఎంగిలి ఆహారం తినుతూ బ్రతికేవాడు. ఆయన ఆహారం కొరకు పరిగెత్తుకుని వెళుతున్నప్పుడు కుక్కలు కూడా వచ్చి ఆహారం తినడానికి పరిగెత్తుకుని వచ్చాయి. కనుక ధనవంతుడు పడవేసినటువంటి ఆహారాన్ని కుక్కలతో పాటు లాజరు కూడా ఆ భోజనాన్ని చేసుకుంటూ గడిపేవాడు తన జీవితం. మాత్రమే కాదు, ఆ లాజరుకి భయంకరమైనటువంటి వ్యాధి కూడా ఉంది. శరీరం అంతా కూడా కురుపులతో మొత్తబడిన కురుపులతో ఉన్నాడు. వైద్యుడి దగ్గరికి వెళ్ళడానికి ఆయనకి తగినటువంటి సహాయం ధనము లేదు. ఆ రోగాన్ని బాగు చేయించుకునేటువంటి ధనము లేదు. అది ఒకటే ఒక నిరీక్షణ, నేను చనిపోతే నా యేసయ్య దగ్గర ఉంటాను, నాకు ఆయన నిత్య జీవం ఇస్తాడు, నాకు రెండవ మరణం రాదు అనే విశ్వాసం, నిరీక్షణ కలిగి. కానీ మనందరం తెలుసు, ఆ యొక్క ధనవంతుడు చనిపోతాడు, అబ్రహాము ఆ యొక్క లాజరు చనిపోతాడు. అయితే ఈ లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకుని నెమ్మదిగా ఉన్నాడు. ధనవంతుడైతే ఆ అగ్నిగుండంలో, ఆ నిత్యం మండుచున్నటువంటి అగ్నిగుండంలో కాల్చబడుతూ యాతన పడుతూ ఉంటాడు. అప్పుడు ధనవంతుడు అంటాడు, అబ్రహామా, తండ్రి అబ్రహామా, నీ దగ్గర ఉన్నటువంటి లాజరును ఒకసారి నా ఎదురు పంపించు. ఆయన చేతి చిటికిన వేలు నీటిలో ముంచి ఒక్క నీటి బొట్టు నా నాలుగు మీద వేయించండి, నేను కాలిపోతున్నాను, ఆ నీటి బొట్టు వలన నేను చల్లారుతాను అనేటువంటి వేదన అక్కడ మనం చూస్తాం. అయితే ప్రియులారా, దేవుడు వాక్యం మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మరణాలు రెండు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన మరణం, అలాగే ఆత్మకు కూడా మరణం ఉంది. బైబిల్లో మనం చూస్తాం, మానవుడు జన్మించేది రెండు జన్మలు. ఒకటి తల్లి గర్భము నుండి పుట్టాలి, రెండవది నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. నికోదేముతో ప్రభువు మాట్లాడతారు యోహాను సువార్త 3వ అధ్యాయం. పరలోక రాజ్యములో వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒకడు ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించాలి. ఇప్పుడు రెండు జన్మలు ఎలా ఉన్నాయో అలాగే రెండు మరణాలు కూడా అలా ఉన్నాయి. చాలా మందికి సంగతి తెలియదు. ఈ లోకంలో బాధలు పడలేక వాళ్ళు అనుకుంటా ఉంటారు, నాకు చావు వస్తే బాగుండు, నేను చనిపోతే బాగుండు, నేను హాయిగా ఉంటాను అనుకుంటారు. ప్రియులారా, ఈ శరీర సంబంధమైన మరణం వచ్చినంత మాత్రాన వారు హాయిగా ఉండరు. రెండో మరణం కూడా ఉంది. ఆ మరణం ఏంటంటే
నిత్య అగ్ని గుండం. అది అగ్ని ఆరదు, పురుగు చావదు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియులారా, ఈ రెండవ మరణమును ఎవరు తప్పించబడతారు, ఆ రెండవ మరణంలో పడకుండా ఎవరు కాపాడబడతారు అనేటువంటిది ఈ రోజు నా యొక్క వాక్యం యొక్క సందేశం. ప్రభు చిత్తమైతే వచ్చే వారంలో ఈ యొక్క పరిశుద్ధుల గురించి, పునరుద్ధానంలో పాల్గొనలు కలిగిన వారి గురించి ప్రభు చిత్తమైతే వచ్చే వారం మీతో నేను మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. అయితే ఈరోజు పునరుద్ధానంలో ఎవరు ప్రవేశిస్తారు, ఇది మన అంశం. పునరుద్ధానంలో ఎవరు ప్రవేశిస్తారు? పోయిన వారం జ్ఞాపకం చేశాను. పునరుద్ధానం అనగా అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఆయన మధ్యాకాశం వచ్చినప్పుడు, బూర ఊదినప్పుడు ఎవరైతే తిరిగి లేస్తారో వారు పునరుద్ధానము శక్తిని కలిగిన వారు. అయితే ఎవరు లేస్తారంటే, క్రీస్తునందుండి మృతులైన వారు మాత్రమే లేస్తారు అని రాయబడింది. మొట్టమొదటిగా లేచే గుంపు ఎవరు? మధ్యాకాశంలోనికి వెళ్ళే గుంపు ఎవరంటే, ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని, ఆయన రక్షకుడని, ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తాడని ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో, ఆయన కొరకు ఈ లోకములో బ్రతుకుతారో వారు చనిపోయిన తర్వాత కూడా వారు ఆ కడపూరు శబ్దాన్ని వినినప్పుడు వారు తిరిగి లేస్తారు. అదే పునరుద్ధానం యొక్క జీవితం. కనుక మీరు నమ్మండి, పునరుద్ధానం అనేటువంటిది ఒకటి ఉంది అనేటువంటిది మనము ఈ ఉదయకాలం చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. మానవుడు చనిపోయినంత మాత్రాన తన జీవితం అంతటితో ఆగిపోదే కాదు, మరలా అతడు తిరిగి లేస్తాడు. మరి ప్రభువును నమ్మిన వారైనా తిరిగి లేస్తారు అంటే, నమ్మిన వారు కాదు, నమ్మని వారు కూడా ఆ తర్వాత తిరిగి లేస్తారు. ఆ తర్వాత అందరికీ తీర్పు తీర్చబడుతుంది. ఎలా ఉంటుందంటే ఆ తీర్పు, నీతిమంతులందరూ కూడా ప్రభువారు తన సింహాసనం కూర్చొని కుడివైపున నీతిమంతులను, ఎడమవైపున అనీతిమంతులను కూర్చోబెడతాడు. తన కుడివైపున రక్షణ కలిగిన వారిని, తన ఎడమవైపున రక్షణ లేని వారిని కూర్చోబెడతాడు. ఆ తర్వాత ఆయన ధవళ సింహాసనం మీద కూర్చొని ఆయన ఈ ప్రపంచం అందరికీ కూడా ఆయన తీర్పు తీరుస్తారు. ఆ తీర్పు అయిన తర్వాత ఆయన యందు పరిశుద్ధులుగా ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆయనతో పాటు యుగ యుగాలు ఆయనతో నివాసం చేసి ప్రకటిస్తారు. ఆయన రక్షణ లేనటువంటి వారందరూ కూడా నిత్య నరకంలో, అగ్నిగుండంలో వేయబడతారు. ఇది బైబిల్ చెప్పేటువంటి గొప్ప సత్యం. అయితే ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను, ఈ పునరుద్ధానంలో ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు పాలు పొందుతారంటే, దేవుని వాక్యాన్ని మనం ఇప్పుడు చదువుకుందాం. చూడండి, ఇది ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము నుండి 4వ వచనము నుండి 5వ వచనం వరకు చదువుకుందాం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తానిచ్చిన సాక్ష్యము నిమిత్తమును, దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుద్ధానం. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా అద్భుత
ఈ పునరుద్ధానములో ప్రవేశించిన తర్వాత 1000 సంవత్సరాలు పరిశుద్ధులందరూ కూడా ప్రభువుతో ఉంటారు. 1000 సంవత్సరాలు ప్రభువుతో ఉంటారు పరిశుద్ధులందరూ. అప్పుడు వరకు కడమామృతులు బ్రతకలేదు అంటారు. కడమామృతులు అంటే అర్థం ఏంటి? రక్షణ లేని వారు, ఇంకా బ్రతకలేదు అంటే వారికి కూడా బ్రతికే అవకాశం ఉంది, వారికి కూడా దేవుడు పిలిచే అవకాశం ఉంది. ఇంతకుముందు నేను జ్ఞాపకం చేశాను, తన కుడి వైపున పరిశుద్ధులను, ఆయన చేత ఆశ్రయించబడినను, తన ఎడమ వైపున అక్కడ రాయబడి ఉంది వారు శపింపబడిన వారు అంట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో ఆ విషయాలు ఉంటే తర్వాత మీరు చదువుకోవాలని మరొకసారి తెలియజేస్తారు. కుడి వైపున ఉన్నటువంటి వారు ఆశీర్వదించబడిన వారని, ఎడమ వైపున ఉన్న వారు శపింపబడిన వారని మనం చూస్తాం. అయితే ఈ శపింపబడిన వారు దేవుడు ఎప్పుడు పిలుస్తాడు అంటే 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అనగా పరిశుద్ధులందరూ కూడా దేవుడితో ఆయన మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత, 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కడమ వారు అనగా రక్షణ లేని వారిని కూడా ఆయన తన సింహాసనానికి ముందు వారిని పిలుస్తాడు. ఆ తర్వాత తీర్పు జరిగిన తర్వాత పరిశుద్ధులందరికీ నిత్యజీవం అనగా పునరుద్ధానము, రక్షణ లేనటువంటి వారందరికీ కూడా నిత్య నరకము, అగ్నిగుండములో వారు వేయబడతారు. గనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలని ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా, చాలా చక్కగా అర్థం చేసుకుంటే రక్షణలో ఉన్నటువంటి విలువేంటి, ప్రభువులో ఉన్నటువంటి విలువేంటి, ఆయన మరలా ఎవరి కొరకు ఆయన రాబోతూ ఉన్నాడు, ఆయన సంఘానికి మరలా ఏమి పంచుకోవాలని అనుకుంటూ ఉన్నాడు, ఈ విషయాలన్నీ కూడా ఈ లేఖన భాగాల్లో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కనుక ఇక్కడ మనం చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథం 20:4 వచనంలో అక్కడ మనం చూస్తాం, అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మొట్టమొదటి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అక్కడ సింహాసనములను నేను చూచితిని అంటాడు. అంటే అర్థం ఏంటి? అక్కడ ప్రభువారు ధవళ సింహాసనం కూర్చుని ఉంటారు, ఆయనతో పాటు మరికొన్ని సింహాసనాలు ఉన్నాయి. అవి ఎవరి కొరకు వేయబడినవంటే, ఈ భూమి మీద ఆయన కొరకు ఒక సవాలుకరమైనటువంటి పరిచయం చేసినటువంటి అపోస్తలులకి. ఎందుకంటే ప్రభువారు శిష్యులు భూమి మీద ఆయన జీవించినప్పుడు పేతురు ఒక సందర్భంలో మాట్లాడుతాడు, అయ్యా సమస్తం విడిచి నేను వెంబడిస్తున్నాం కదా, మాకేంటి ప్రయోజనం, మాకేం ఫలం కలుగును? అక్కడ అంటాడు, యెహోలోకములో మీకు 100 రెట్లు ఫలమందు నిత్యజీవము, వాటితో పాటు మీరు సింహాసనం మీద కూర్చొని అనేకులకు మీరు తీర్పు తీరుస్తారు అనేటువంటి ఆ వాగ్దానం ప్రభువారు తన శిష్యులకు, అపోస్తులకు తెలియచేయడం మనం చూస్తాం. అయితే ఈ ప్రభువుతో పాటు సింహాసనం మీద కూర్చునే వారు ఎంతమంది ఉంటారు అంటే 24 మంది పెద్దలు కూర్చుంటారు. అంటే అపోస్తులు కాకుండా మరొక 12 మంది ప్రభు కొరకు హతసాక్షులుగా మారినటువంటి వారు. ప్రియులారా, 24 మంది ప్రభు దగ్గర, ప్రభు పక్కనే ఆ 24 మంది పెద్దలు ప్రభువుతో పాటు కూర్చుని ఉంటారు. అయితే వీరికి దేవుడిచ్చినటువంటి అధికారం ఏంటంటే, ఆ యొక్క పాపాత్ములందరికీ కూడా, రక్షణ లేని వారందరికీ కూడా వారికి విమర్శ చేయడం, అనగా వారు తప్పును వారికి తెలియచేయడానికి ఈ 24 పెద్దలకి కూడా, ప్రభువుతో పాటు ఈ 24 పెద్దలకు కూడా దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. ఇక్కడ మనం చదువుతున్నటువంటి
ఈ వాక్య భాగంలో రాయబడినటువంటి విషయాలు ఏంటంటే, మరి ఈ పునరుద్ధానములో ఎవరు ప్రవేశిస్తారు అంటే కొన్ని విషయాలు చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఏంటి ఆ విషయాలు? చూడండి, 4వ వచనములో చివరి భాగాన్ని చదువుతున్నారు. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయను, తమ మొసళ్ళ యందు గాని చేతుల యందు గాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించుదాం. ఈ పునరుద్ధానములో ప్రవేశించిన వారు ఎవరు అంటే, మొట్టమొదటిగా క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయని వారు. అర్థమైందా? క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయని వారు. ఎవరు ఈ క్రూర మృగం అంటే, బైబిల్ చెప్తా ఉంది చాలా చక్కగా. ఈ క్రూర మృగం మొదటిగా చట్టము అని తెలియజేస్తా ఉంది. ఈ క్రూర మృగం రెండవదిగా మతము అని తెలియజేస్తా ఉంది. ఈ క్రూర మృగము మూడవదిగా అపవాది అయినటువంటి సాతానుడు అని తెలియజేస్తాం. ఎందుకంటే ఆ దినంలో ప్రపంచం అంతా కూడా ఏకమైపోద్ది. ఆ తర్వాత నలుగురు అధికారం కలిగినటువంటి రాజులు మాత్రమే ప్రపంచం అంతా పరిపాలన చేస్తారు. ఆ తర్వాత ప్రపంచంలో మరలా ఏం జరుగుతుందంటే, ఈ నలుగురు కలిసి ఒకే అధికారం, ఒకే చట్టం కలిగి ఈ అబద్ధ ప్రవక్త యొక్క మాటలు వింటూ ఉంటారు. ఈ అబద్ధ ప్రవక్త ఎలాంటి వాడో తెలుసా? భూమి మీద అప్పుడు చాలా అద్భుతాలు, చాలా సూచక్రియలు, చాలా ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటాడు. ఈ అబద్ధ ప్రవక్త ఎవరై అంటే సాతానుడు. సాతానుడు అప్పటికి అబద్ధ ప్రవక్తగా ఉండి ఈ ప్రపంచం అంతా కూడా ఏలుతూ ఉంటాడు, ఏలుబడి చేస్తాం. అప్పుడు ప్రపంచంలోనికి ఒక అవకాశం, ఒక చట్టము వస్తూ ఉంటుంది. ఏంటి ఆ చట్టం అంటే, ఆ సాతాను యొక్క ముద్ర వేయించుకునేటువంటి ఒక చట్టం వస్తూ ఉంటుంది. దానికి మ్రొక్కేటువంటి ఒక చట్టం వస్తూ ఉంటుంది. దానికి నమస్కారం చేసేటువంటి ఒక చట్టం వస్తుంది. అయితే ఆ సమయంలో ఎవరైతే దానికి మ్రొక్కకుండా, దానికి నమస్కారం చేయకుండా, దాని ముద్ర వారి నొసళ్ళ మీద కానీ చేతుల మీద కానీ వేయించుకోరో వారు మాత్రమే ఈ పునరుద్ధానంలో పాలుపంపగలిగిన వారుగా ఉంటారు. వారు మాత్రమే ఈ పునరుద్ధానంలో పాలుగలిగినటువంటి వారుగా ఉంటారు. రెండవది మనం చూస్తే, ఒకటి క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయని వారు పునరుద్ధానం పాల్గొనబోతారు. రెండవది, తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని సాతాను ముద్ర వేయించుకొనని వారు పరలోక రాజ్యంలో వారు పాల్గొనుకుంటారు. చూడండి, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 4-5 వచనాలు. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడిన వాటి వలన కలుగు బాధ తేలు మనుషులు పుట్టినప్పుడు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుతురు
గాని అది వారికి దొరకదు. చావాలని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. చాలు ప్రియులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ చట్టము, ఆ ప్రభుత్వము లేక ఆ ఘటా సర్పం అపవాది భూమి మీదకి వచ్చిన తర్వాత వాడి ముద్ర నొసళ్ళ మీద కానీ చేతుల మీద కానీ వేయించుకోవాలి అని తెలియజేస్తారు. ఈ ముద్ర కొంతమంది వేయించుకోరు. ఎవరు అంటే వాళ్ళు యేసును అంగీకరించిన వారు, యేసు నిజ రక్షకుడని, నిత్య జీవం ఇచ్చేవాడని, ఆయన కొరకు అవసరమైతే మేము చనిపోవడానికి సిద్ధమే కానీ మేము ఈ ముద్ర వేయించుకోము అని ఎవరైతే ఆ అపవాది ముద్ర వేయించుకోరో వారు దేవుని యొక్క రాజ్యములో వారు, పునరుత్థానములో వారు పాల్గొనగలిగే వారు. బహుశా ఆ ముద్ర వేయించకపోతే వారికి భూమి మీద వారికి ఆహారం ఉండదు, వారికి రేషన్ ఉండదు, ఏ విధమైనటువంటి వస్తువులు కొనుక్కోవడానికి అవకాశం ఉండదు, అవసరమైతే మంచినీళ్ళు కూడా తెచ్చుకుని తాగడానికి కూడా అవకాశం ఉండదు. వారు ఆ రీతిగానే ప్రభు కొరకు హతసాక్షులుగా మారబడతారు. అయితే వారు సాతాను ముద్ర వారు వేయించుకోరు కనుక వారి మీద ఏ ముద్ర నిలిచి ఉంటుందంటే దేవుని ముద్ర నిలిచి ఉంటుంది. అయితే అదే సమయంలో భూమి మీద సాతాను ముద్ర వేయించుకున్న వారు ఈ భూమి మీద మహాశ్రమలు అనుభవిస్తారు. ఏంటి ఆ శ్రమలు అంటే, ఇంతకు ముందు నేను చదివించినటువంటి ప్రకటన గ్రంథం 9:4-5 వచనాల్లో ఒక భయంకరమైనటువంటి మిడతల దండ బయలుదేరుతుంది. అవి గుర్రము రూపము కలిగి, గుర్రము ముఖము పోలినటువంటి రూపములు కలిగి ఈ భూమి మీదకి వస్తాయి. అది ఒక్కసారి పుట్టినప్పుడు 5 నెలలు బాధించబడతారు. 5 నెలలు వారు వేదన చెందుతూ ఉంటారు. అయితే ఆ యొక్క మిడతలు ఎవరిని బాధిస్తాయి అని ఇక్కడ యోహాను తెలియజేస్తాడంటే దేవుని ముద్ర లేని ప్రజలను బాధిస్తారు. దేవుని ముద్ర కలిగినటువంటి వ్యక్తులను అవి బాధించడానికి అధికారం వాటికి ఇవ్వబడలేదు కనుక మిడతలకు తెలుసు ఎవరు దేవుని బిడ్డలో, ఎవరు దేవుని బిడ్డలు కారు, ఎవరు రక్షణ కలిగిన వారో, ఎవరు రక్షణ లేని వారు కారో ఆ మిడతలకు తెలుసు. కనుక ఈ మిడతలు ఏం చేస్తాయంటే రక్షణ లేని వారిని బాధిస్తాయి. కనుక ఇప్పుడు మనం మరలా ప్రకటన నిర్ణయించారు. కనుక ఎవరు పునరుద్ధానంలో పాల్గొనలేని వారు ఉంటారంటే తన నొసలు ఎందు కానీ చేతులు ఎందు కానీ దేవుని ముద్ర ఉన్నవాళ్ళు బ్రతికింపబడతారు. సాతాను ముద్ర ఉన్నవారు వేదనలు చెందుతారు. వారు దేవుని యొక్క పునరుద్ధానములో వారు ప్రవేశించడానికి అవకాశం ఉంది. మూడవ గుంపును మనం చూస్తే ఇక్కడ మరో గుంపు ఉంటారు. ఏంటంటే ఇదే 4వ వచనములో 20:4 వచనంలో ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలను చూచున్నది. ఇక్కడ 3వ విషయం మనం చూస్తే యేసు విషయమై సాక్ష్యం ఇచ్చే సంఘము, యేసు కొరకు సాక్ష్యం ఇచ్చేటువంటి ప్రజలు పునరుద్ధానం పొందుకుంటారు. సంఘము తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత ఆయన ఆరాధించే బిడ్డలుగా ఉంటూ ఆయనను మహిమపరుస్తూ ఉంటూ చేయవలసిన ఒక గొప్ప సంగతి ఏంటంటే అనేకులకు సాక్ష్యం ఇచ్చేవారుగా మనం ఉండాలి. అనేకులకు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి విషయాలు తెలియజేస్తాం. ఒకసారి ఆ మాట మీకు నేను చాలా క్లుప్తంగా తెలియచే ఆశపడుతున్నాను. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం దయచేసి చదవండి మాట. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురుగని మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములన్నంతటను బోధిగంతము వరకు నాకు సాక్షులై ఉండురని
వారితో చెప్పాను. చాలు, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభువు వారు ఏం చేశాడంటే, మీరు నాకు సాక్షులుగా బ్రతకాలి. ఎక్కడ మీరు నా సాక్షులుగా బ్రతకాలి? యెరూషలేములో, యోదయ, సమరయ దేశముల అంతటా భూదిగంతల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండాలి. కనుక రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలో తెలుసా? యోదయులు అనగా దేవుని ప్రజల మధ్య, దేవుని ప్రజలంటే నామకార్థమైనటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు భూమి మీద. వారి మధ్య నువ్వు ఒక సాక్షిగా ఉండాలి. యెరూషలేము అనగా సంఘములో నువ్వు సాక్షిగా ఉండాలి. సమరయ ప్రాంతంలో అనగా అన్యుల మధ్య నువ్వు సాక్షిగా ఉండాలి. ఇంకా ఎక్కడ సాక్షి ఉండాలంటే భూదిగంతముల వరకు దేవుడు నీకు అవకాశం ఇచ్చే ప్రపంచం అంతా కూడా నువ్వు ఆయన కొరకు సాక్షిగా నువ్వు జీవించు. ఇది ప్రభువు వారు తన శిష్యులతో చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట. ఈ మాట చాలా సందర్భాలు తెలియజేస్తాడు. ఇప్పుడు అన్ని చెప్పడానికి సమయం లేదు, కానీ కేవలం రెఫరెన్స్లు మాత్రం ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తాను. వీలైతే వాటిని మీరు రాసుకోవాలని ప్రభునామములో ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. మనం చదువుకున్నటువంటి అపోస్తల కార్యముల గ్రంథంలో ప్రభు వారి విషయాలు తెలియజేశాడు. 2వ అధ్యాయము 31వ వచనం 32వ వచనములోను, అలాగే అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 33, 33వ వచనములోను, అలాగే అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 31, 32వ వచనములోను, అలాగే అపోస్తల కార్యముల గ్రంథము 26వ అధ్యాయము 22, 23వ వచనములోను, అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో ఈ చెప్పబడినటువంటి ఈ యొక్క లేఖనాలన్నీ కూడా ప్రభువు వారు వారితో చెప్పారు ఏంటంటే, మీరందరూ నాకు సాక్షులుగా ఉండండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘము చేయవలసిన మరొక విలువైన పని ఏంటంటే, ఈ లోకానికి, ఈ యొక్క ప్రాంతానికి, లేక నామకార్థమైనటువంటి క్రైస్తవులకి ఒక గొప్ప సాక్షులుగా ఉండవలసిన అవసరత ఉంది. చివరిగా ఇంకో మాట నేను చెప్పి ఈరోజు ఈ యొక్క వాక్య భాగాన్ని నేను ముగిస్తాను. చివరి ఇంకో మాట ఏంటంటే, చివరి మాట దేవుని వాక్యము నిమిత్తము, 4వ వచనం చివరి మాట, దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. అనగా శిరచ్ఛేదనం అంటే అర్థం ఏంటంటే హతసాక్షులుగా మారబడ్డారు. ప్రభు కొరకు అవసరమైతే వారి తలలైనా తీయడానికి ఇష్టపడ్డారు. బైబిల్ గ్రంథంలో మనం కొంతమంది చూస్తాం. అపోస్తలుడైన పౌలు ఆయన తల శిరచ్ఛేదనం చేయబడింది. పరిశుద్ధుడిని యోహాను అనగా యేసుక్రీస్తు ప్రభు కంటే ముందు, ఆయన 6 నెలల ముందు పుట్టినటువంటి వ్యక్తి మనకు తెలుసు. ఎలిజబెత్ జకర్యాకి ఇచ్చినటువంటి కుమారుడు యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను. ఈయన కూడా ప్రభు కొరకు ఆయన శిరచ్ఛేదనం చేయబడ్డాడు, అనగా హతసాక్షిగా మారబడ్డాడు. బైబిల్ గ్రంథంలో అనేకులు హతసాక్షిగా మారబడ్డారు. యోహాను ఖడ్గంతో చంపబడ్డాడు. పేతురు సిలువలో ప్రభు కొరకు హతసాక్షిగా మారబడ్డాడు. స్టెఫను రాళ్లతో కొట్టబడ్డాడు. ఇలాగా అపోస్తలులందరూ కూడా ఇంచుమించు 11 మంది హతసాక్షులుగా మారబడ్డాడు. యోహాను ఒక్కడు మాత్రమే ఆయన ఆత్మాసు దేవుల్లో సజీవుడిగా జీవించాడు. మిగిలిన వారందరూ కూడా హతసాక్షులుగా మారబడ్డారు. అలాగే ఈ లోకంలో అపోస్తలుల తర్వాత ఈ లోకంలో కూడా ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనులు ఈ భూమి మీద వారు సేవ చేశారు. అనేకులు వారు కూడా హతసాక్షులుగా మారబడ్డాడు. మనందరికి తెలిసినటువంటి వ్యక్తి గ్రహం స్టేన్స్ అనేటువంటి వ్యక్తి. ఆయన కూడా ఈ లోకంలో ఆయన ఉన్నతమైనటువంటి పరిచయం చేస్తూ అనేక మంది పిల్లలను, అనాథ పిల్లలను ఆయన పెంచుతూ ఆదరిస్తూ, వ్యాధిగ్రస్తులైనటువంటి వారిని బాగు చేస్తూ స్వస్థపరచు, ఈ లోకంలో మంచి పని చేయాలి, ప్రజలకు సహాయం చేయాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో దేవుడు పరిచయం చేస్తున్నప్పుడు కొంతమంది గుంటలు, కొంతమంది అజ్ఞానులు, దేవుని ప్రేమ తెలియనటువంటి వారు తాను ఇద్దరు కుమారులు ఒక రాత్రి కారులో వారు
విశ్రాంతి తీసుకున్న సమయంలో ఆ కారు మీద పెట్రోల్ పోసి వారు నిప్పంటించేశారు. ఆ యొక్క గ్రహం స్టీవ్స్ అనేటువంటి ఒక దైవజనుడు తన కుమారులు కూడా ఆ యొక్క కారు హతసాక్షులుగా వారు చనిపోయారు. ఆ తర్వాత మీడియా మిత్రులు వచ్చారు. తన భార్య, బ్రతుకున్నటువంటి భార్య, అప్పటికే ఆ యొక్క భార్య తన కుమార్తె ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ భర్త గారు చంపారు కదా, మరి ఈ విషయంలో మీరు ఏమైనా కేసు పెడతారా, ఏం చేయాలనుకున్నారు అంటే, అయ్యా నా భర్త నా కుమారులు ప్రభు ఇచ్చేటువంటి నిత్యరాజ్యాన్ని సంపాదించుకున్నారు కనుక దానివల్ల నాకు ఏ విధమైనటువంటి వ్యాధిని కానీ చింత కానీ లేదు. నా భర్తను చంపినటువంటి వారి విషయంలో నేనేమి కేసు పెట్టను అని ఆమె చాలా చక్కని జవాబు ఇచ్చింది. కనుక నేను ఇవి ఒక వ్యక్తినే నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు కొరకు ఎంతో మంది పరిశుద్ధులు వారు హతసాక్షులుగా మారారు. ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ప్రభు కొరకు మనం కూడా ఒక గొప్ప సాక్షులుగా, అవసరమైతే హతసాక్షులుగా మారేటువంటి విశ్వాసములోనికి మనం రావాలి. పౌలు కూడా ఈ లోకంలో ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని కొరకు హతసాక్షిగా మారడానికి ఆయన ఒక గొప్ప విశ్వాసం కలిగి, రోషం కలిగి దేవుని కొరకు ఒక ఉన్నతమైనటువంటి పరుగును ఆయన కలిగి జీవించి ముగిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు పునరుద్ధానంలో వారు ప్రవేశిస్తారంటే 4 విషయాలు ఇక్కడ మనం 3 విషయాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, క్రూర మృగమునకు నమస్కారం చేయవారు. రెండవది, సాతాను ముద్ర వేయించుకున్న వారు. మూడవది, ప్రభు కొరకు భూమి మీద సాక్షులు ఉండేవారు. నాలుగవది, ప్రభు కొరకు హతసాక్షులుగా చేయబడ్డవారు. వీళ్ళందరూ కూడా పునరుద్ధానంలో పాలు కలిగిన వారుగా ఉంటారు. వాళ్ళే కాదు, ఆయన కొరకు బ్రతికేవారు, ఆయన కొరకు విశ్వాసం కలిగిన వారు, ఆయన కొరకు జీవించేవారు, వారు కూడా పునరుద్ధానంలో పాలు కలిగినటువంటి వారు. కనుక ఈరోజు ప్రభు కొరకు నేను జీవించడానికి నీ హృదయాన్ని సిద్ధం చేసుకుంటే ఆయన ఒకరోజు రాబోతున్నాడు, తన పరిశుద్ధుల కొరకు రాబోతున్నాడు, తన పరిశుద్ధులను ఈ భూమి మీద నుండి తీసుకోవడానికి ఆయన రాబోతున్నాడు. ఆయన తన సంఘాన్ని పిలవబోతా ఉన్నాడు. ఆ సంఘములో ప్రియులారా, నీవు నేను మనందరం ఉండాలని ప్రభు కోరుకున్నాడు. కనుక ఆ ప్రభు ఇచ్చే పునరుద్ధానపు శక్తిని మనం కలిగి ఆ పునరుద్ధానంలో మనం పాల్గొందాం, ప్రభు కొరకు జీవించుదాం. ఈ మాటలు ప్రభు వారు దీవించి ఆశీర్వదించుకుందాం. దయచేసి అందరం మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ఈ పాదములకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి మాటలకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలను ఆయన ముద్రించండి, ఫలింపచేయండి. ఈ మాటలు ఏ దుష్టికి పోకుండా సహాయం చేయండి. ఈ వర్తమానం ఎవరైతే వింటూ ఉన్నారో ప్రభువా, వారందరూ ఆశీర్వదించబడి దీవించబడి మీరిచ్చే పునరుద్ధానంలో పాల్గొని పొందే కృపను అనుగ్రహించు. మా యొక్క సంఘాన్ని ఆశీర్వదించు. మా సంఘాన్ని శారీరక సంఘం మార్చు. రాకడ లెక్కబడే సంఘం మమ్మల్ని అందరినీ కూడా మీరు మార్చుకున్నారు. అలాగే మా దేశం మీద, మా ప్రాంతం మీద, మా కాలనీ మీద, మా పట్టణం మీద, మా గ్రామం మీద ఏ విధమైన కరోనా వైరస్ లేకుండా ఆ వ్యాధిని ఇప్పుడే యేసు నామములో తొలగిస్తున్నామయ్యా. యేసు నామములో లయపరుస్తున్నాం. మరలా సంఘంలో ఉజ్జీవం కలగాలి, మరలా సంఘంలో ఘనమైన ఆరాధన జరగాలి, మరలా సంఘంలో అనేకుల రాకడకు సిద్ధపడి పునరుద్ధాన పాల్గొని పొందే కృప అనేకులు పొందుకోవాలి. అట్టి కృపను మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందగలరు. యేసు శక్తిగల పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి